నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు బృందం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆయన పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు కొన్ని ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం టీం సింగపూర్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో ఈ రోజు 2 గంటల పాటు కాలినడకన పర్యటించింది. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా సింగపూర్ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 29కి చేరింది. జస్టిస్ భట్టు దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. Before he enters upon his office, now I request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది. జూరాల, తుంగభద్ర జలాశయాలు గేట్లు తెరిచి వరదను దిగువకు విడుదల చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. దీంతో ఈ ఉదయం 2 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు దీంతో ఎగువ నుంచి మొత్తం 2,22,565 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 3 గేట్లు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు 1,47,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారుతుంది. ఇదిలా ఉంటే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.50 అడుగుల వద్ద కొనసాగుతుంది. సాయంత్రానికి ఎగువ నుంచి వరద ఉధృతి మరింత పెరిగితే సాయంత్రానికి మరో గేటు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు దిగువన ఉన్న మత్స్యకారులకు అధికారులు అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామన్నారు. రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వరల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయండి కోరారు. ఏపీలోని ఐటీఐలలో రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై ఎవర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ ఏపీ ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్ టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 1 గిగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ 2026 నాటికి 3 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.
విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ అన్నారు. నాటి మన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని ప్రశంసించారని తెలిపారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు. ఆయన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో నగరానికి ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకే రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చారని ఎస్సీ వర్గీకరణ చమ్మార్ సోదరులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తా ఉన్నాయన్నారు. మిత్రులారా, మాదిగ సోదరులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బకొట్టి పర్మనెంట్గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్ర అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గమనించాలి మిత్రులారా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లోకల్గా తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు, చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది మాదిగ సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతూ ఉంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఈ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే, చమార్లు అంటారు. కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలకు కూడా కల్పించారు. కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి. లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ చమార్ వర్గీయులైనటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బకొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు మిత్రులారా. కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది 100లో కేవలం 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. 100లో కేవలం 4కి మాత్రమే మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? మోడీజీ సునియే ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను దుర్గగుడి ఈవో సీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలు ప్రతి ఏడాదిలానే బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఈవో సీనా నాయక్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయని, మూల నక్షత్రం 29వ తేదీ సోమవారం వచ్చిందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూల నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి
తెలియజేస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రజలు చాలా మంది కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందరికీ కళ్ళు ప్రధానం. వాటిని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు టీడీపీ యువ నాయకుడు కేశినేని వెంకట్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గణపతిరావు రోడ్లో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో కేశినేని ఫౌండేషన్, ఫినిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి టీడీపీ యువ నాయకుడు కేశినేని వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేశినేని వెంకట్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సంవత్సరం మా తాతగారు 100వ పుట్టినరోజు ఆయన బతుకుంటే, సో ఆ కారణమే మేము చేస్తున్నాం. మేము చిన్ని గారి అబ్బాయి మేము అందరం కలిసి ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంకొక 6-7 కూడా చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా క్యాటరాక్ట్ సర్జరీస్కి అన్ని వస్తాయి, అంతా ఉచితంగానే చేస్తారు. వచ్చి ఇవాళ టెస్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మరుసటి రోజు బస్సు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసింది. అందరూ ధైర్యంగా మీరు తప్పకుండా జరిగింది. ఇవాళ ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు. ఇక్కడ కావాల్సిన ట్రీట్మెంట్, వైద్యాలు, అదేవిధంగా మందులు ఇవన్నీ అదేవిధంగా చుట్టుపల్లి ఫౌండేషన్ వాళ్ళతో కలిసి మొత్తం విజయవాడ పార్లమెంట్ మొత్తం చేయాలని వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఉచిత మెడికల్ క్యాంపులు అన్నీ చాలా బాగా చేద్దామని ఫ్యూచర్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ విజయవాడలో సమావేశమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఏపీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కౌన్సిల్ సభ్యులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 27 అంశాలు ప్రధాన ఎజెండాగా ప్రతిపాదించారు. 25,000 కోట్లకు పైగా పేరుకుపోయిన వివిధ రకాల ఆర్థిక బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చేయవలసిన వివిధ చెల్లింపులు, వీఆర్ఏలకు, డిఏ హానోరోరియం చెల్లింపులకు ఒక ప్రణాళిక అమలు చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశారు. ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ప్రస్తుతం ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాల అంశంలో ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండటం, ప్రతి నెల జీతాలు పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా వస్తాయి, ఇంకా 1/7/2023 నుంచి మాకు రావాల్సినటువంటి వేతన సవరణ ఎలా జరుగుతుంది, రావాల్సిన 4 డిఏలు ఎట్లా, దీనికి ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం ఏమైనా ఉందా అని ఆలోచన చేయడానికి, అలాగే ఈ రాష్ట్రంలో అందరూ సమాజం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం పౌర సమాజంలో ఉన్న ప్రతి వారికి వారికి వచ్చే ఏ సమస్యకైనా పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన వేదిక ఉండాలి, పరిష్కార వేదిక. కానీ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వేదిక ఏది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. కేవలం ఎప్పుడో 90వ దశకం ముందు రూపొందించిన రూల్స్ లో ఐఏఎస్ అధికారుల్ని అప్పిలేట్ అథారిటీస్ గా డిజిగ్నేట్ చేసినప్పటికీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో మారినటువంటి పాలనా విధాన పద్ధతులు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షల పేరు మీద ఐఏఎస్ అధికారులు ఎవరు ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తుల్ని, అప్పీల్ని పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అప్పిలేట్ అథారిటీస్ గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పరిచిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం రద్దు చేసింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని రైతు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండాలంటే సహకార రంగం బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. తుని ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, డైరెక్టర్లుగా దారకొండ వెంకటరమణ, అనిమిరెడ్డి మల్లిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
రైతాంగం ఆర్థిక ఉన్నత స్థాయికి ఎదుగుదలకు కోఆపరేటివ్ దోహదపడుతుందని, అందుచేతనే సహకార రంగంలో సింగిల్ విండో విధానాన్ని తాను ప్రవేశపెట్టానని యనమల అన్నారు. అంటే మనకి ప్రజలను తప్పుగా పెట్టడానికి ప్రజలను భయపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం. అందుకే ప్రజలకు ఆల్రెడీ భయం ఉంది, ఈయన వస్తే మళ్ళీ పంపుతారు. ఈనాడు బెంగళూరులో దాచినటువంటి ఆస్తి చూసుకోవడానికి వెళ్తున్నాడా, లేకపోతే ఇక్కడ నిజంగా పరామర్శకు వస్తున్నాడంటే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే బెంగళూరు అసలు బెంగళూరు విషయం చేస్తాం. ఇప్పుడు ఆ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈయన 1,00,000 కోట్ల సంపాదించి బెంగళూరులో ప్యాలెస్ పెట్టారు. ఆ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉంటాయో తెలుసా మీకు? 62 గదులు ఉంటాయి. 62 గదులు ఈయన ఏం చేసుకుంటాడు? ఒక మనిషి ఇక్కడ ఒక గదే పేదవాడము ఒక్కరు పెడతా ఉంటే 62 గదులు ఒక ప్యాలెస్ పెడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ప్యాలెస్ పెట్టిన తర్వాత ఒక్కరిగా ప్యాలెస్ జైల్లోనే ఉన్నారు. ఎన్నో చూసేటువంటి జైల్లో 64 ఉన్నారు. అంటే తప్పు చేసిన వాడు ఎక్కడ తప్పించుకోలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా మంది తప్పులు చేసే కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు ఆలోచన పెట్టారు, మన అందరి మీద అన్నీ కూడా పెట్టారు. అక్షంతలు ఎత్తే కేసు పెట్టారు, 2 లక్షలు అక్షలు. మా ఊళ్ళో ఎక్కడ కాదు, వాళ్ళు డైరెక్టర్స్. అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు నా దగ్గర వస్తున్నాను మాట్లాడుతున్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇష్టం అవుతాయి. అంటే అన్నీ ఇవ్వలేదంటే అన్నీ ఒప్పుకోవడానికి ఉదయంగానే ఇవ్వలేకపోవడానికి నువ్వే ప్రధానమైన కారణం, జగనే ప్రధానమైన కారణం. ఈ రాష్ట్ర ఖజానాన్ని చూసేశారు, ఈ రాష్ట్ర ఆస్తులతో చేశారు. ఈనాడు చూస్తాం కదా, లెక్కల్లో వాడు చూస్తే 18,000 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి జరిగిందని లెక్కలు. ఎవరితో ఇదంతా? అందుకనే మనం నేను చెప్పాను, ఈ డబ్బంతా రికవరీ చేయాలి. ఏదైతే డబ్బు గత ప్రభుత్వంలో నాయకులంతా కూడా తినేశారో ఆ డబ్బు కేసులు పెట్టడం, క్రిమినల్ కేసులు పెట్టారు. డిసిప్లైన్ కాదు, క్రిమినల్ కేసు పెట్టారు, బెయిల్ చేసుకుంటారు, జైల్లో ఉన్నవాళ్ళు బయట తీసుకుంటారు, జనాలు ఇచ్చేస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. గవర్నమెంట్ డబ్బు ఏదైతే వాళ్ళు దోచుకున్నారో ఆ డబ్బు తెలుసుకున్న డబ్బు అంతా కూడా మనం రికవరీ చేయాలి. రికవరీ చేసి పేదలను అందరికీ కూడా పంచిపెట్టాల్సిన బాధ్యత ఉందనేటువంటి ఓటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అనేది కూడా మీకు రామచంద్రారెడ్డి కేసులు పెట్టుకున్నాడు. ఆడు కక్షసాధింపు చేశారు. కక్షసాధింపు ఒకే ఉదాహరణ, నా మీద కేసు పెట్టారంటే కక్షసాధింపు ఇంకేంటి దగ్గర పోయినప్పుడు కేసులు. ఇటువంటి నిలవనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం లేకపోతే జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టారు కాబట్టి కూటమి ఏర్పడి చూసారు గారు కోమరెడ్డి గారు లోపలైనా లేదు, అదే కారణం. అంటే నేను ఇంకో కోటం మొదలెట్టాడు. ఇంకేంటే కోటలు వెళ్ళిపోతుంది ఇదే కోటమే ఎన్నో రోజులు వాళ్ళ కథలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రజలు మొదలుపెట్టి రాజకీయ ఉండాలనే ఉద్దేశంతో జగన్ నాయకులు చేసేటువంటి ప్రజా మీకు ఏ విధంగా నమ్మకండి. ఎందుకంటే ఆ ఊరైనా ఈ రోజున కోటలు కలిసే ఉంటుంది. ఈ 40 సంవత్సరాల కోటలు కలిసే పనిచేస్తుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మనందరం కలిసే ఉంటాం. మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షానికి తావు లేకుండా పనిచేసేటువంటి శక్తి మన వాళ్ళలో ఉంది. ఆ విధంగానే మనం పనిచేస్తాం. ఆ విధంగానే కోటల నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఆదేశాలు అంతేకాక ఒకే విధంగా అభివృద్ధి మాట్లాడినప్పుడు కూడా ఫోన్ చేసి చేసే కార్యక్రమాలు చేస్తాం. నేను మనం మంచి ముఖ్యమంత్రి, విజయమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి కోసం, నిజాయితీ కోసం పోరాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూ ఉంది. శాసనసభ్యులు, మన శాసనసభలో మంచి అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యులు, నిజాయితీగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఎక్కడ అవకతవకలకి తావివ్వకుండా పనిచేయాలని మేము కానీ సొసైటీ ప్రేక్షకులు కానీ భావిస్తా ఉన్నాం. గట్టిగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 300 కోట్లు డిసిసిబి అప్పుల్లో ఉంది. అది మనకున్నటువంటి ఆస్తులకి, మనకున్నటువంటి వ్యవస్థకి అది పెద్ద అప్పు కాదు, అది పెద్ద బకాయి కాదు. కాకినాడ జిల్లాలో మనకి 1650 కోట్లు మీ రైతుల అందరి డబ్బులు కూడా డిసిసిబిలో డిపాజిట్లుగా ఉన్నాయి. 7000 కోట్ల టర్నోవర్తో పెద్ద డిసిసిబి బ్యాంకు 720 కోట్లు
మనం బంగారు రుణాలు ఇచ్చున్నాం. ఇది చాలా మంచి బ్యాంకు. మీ అందరికీ సవినయంగా తెలియజేసేది ఏంటంటే మెట్ట ప్రాంతం మనకు సకాలంలో పంటలు కొద్దిగా పండవు. ఈ కష్టాలన్నీ తెలిసిన వ్యక్తిగా నాకు తెలుసు. కాకపోతే మరి ఉన్న బ్యాంకులకి మీరందరూ సక్రమంగా కడుతున్నారు. మరి సహకార బ్యాంక్ అది మీ సొంత బ్యాంకు, రైతుల బ్యాంకు కాబట్టి రైతులు సకాలంలో డబ్బులు చెల్లించండి. మీది బ్యాంకు అతి తక్కువ వడ్డీకి రైతులందరికీ రుణాలు ఇవ్వాలని సహకార బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. అలాగే డిపాజిట్లు కూడా మీరు వేరే బ్యాంకుల్లో వేసుకోవద్దు. ఎందుకంటే డిపాజిట్లో కూడా ఎక్కువ శాతం మనం ఇవ్వబోతా ఉన్నాం. అలాగే బంగారు రుణాలు కూడా తక్కువ వడ్డీకి ఇవ్వడానికి నిర్ణయించాం. మనం తక్కువ వడ్డీకి 400 కోట్లు ఆప్కాపురం తేవడం జరిగింది. రైతులందరికీ కూడా డబ్బులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. మీ అందరికీ వారం రోజుల లోపలనే మీ ఫైల్ పూర్తి చేసి మీరు అడిగినటువంటి రుణాలు ఇవ్వడానికి కేంద్ర సహకార బ్యాంకు సిద్ధంగా ఉందని ప్రతి వ్యక్తికి కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా 2 ఎకరాల మీ దగ్గర ఉంటే 25 లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే సకాలంలో మీరు కట్టాలి. అలాగే నేను డిసిసిబి చైర్మన్ అయిన తర్వాత సింగపూర్ పర్యటనలో భాగంగా ఎయిర్ బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ను విమానయాన రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలపై లోతైన చర్చ జరిగింది. లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలో విమానాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్ల నుంచి విమాన సేవలకు డిమాండ్ పెరుగుతోందని వివరించారు. ఈ పెరుగుదల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ సేవలకు భారీ మార్కెట్ను సృష్టిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో 850కు పైగా ఎయిర్ బస్ విమానాలు సేవలందిస్తున్నాయని, ప్రపంచంలోనే ఎయిర్ బస్ కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సింగిల్ కంట్రీ మార్కెట్ గా భారత్ నిలిచిందని లోకేష్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రబాలెం శ్రీ కృష్ణానంద ఆశ్రమం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న గోశాల మృత్యుఘోషకు నిలయంగా మారింది. ఇటీవల గోశాలలోని పలు ఆవులు మృత్యువాత పడ్డాయి. తాజాగా ఓ ఆవుదూడ మృతి చెంది 2 రోజులు గడిచినా సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. గోశాలలో సరైన వసతి సౌకర్యాలు లేక గోవుల ప్రాణాలకు రక్షణ కరువైపోతుంది. నిలువ నీడ లేక ఆవులు ఎండకు ఎండిపోయి వానకు తడిచిపోతున్నాయి. ప్రధానంగా గోశాల ప్రాంగణంలో ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడిగా తయారైంది. గోమూత్రం, పేడతో గోశాల అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్లో గల సబ్ స్టేషన్ ఎదురుగా 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభోత్సవం చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని, అందులో భాగంగా పింఛన్లు పెంచి వృద్ధులకు, వికలాంగులకు అండగా ఉంటున్నామని, మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున అందజేశామని, రాష్ట్రంలోని మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000, 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి 3,000, 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ
ప్రభుత్వం ఏదీ లేదు. తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకొని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ ఇచ్చాం. అట్లన్నిటిని ఇవాళ 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకొని నాయకుల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులు వాగులో చిక్కుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వాగులో ఇరుక్కున్న పిల్లల్ని ట్రాక్టర్ ద్వారా కాపాడటం జరిగిందని స్థానికులు అంటున్నారు. వర్షాలు పడితే పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకుని బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సత్యసాయి బాబా వాటర్ సప్లై కార్మికులు గత 19 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అధికారులకు, నాయకులకు పలుమార్లు సమస్యను వివరించినా ఫలితం లేకపోవడంతో సాయిబాబా వాటర్ను నిలిపివేశారు. 20 రోజుల నుంచి గ్రామంలో సత్యసాయిబాబా త్రాగునీరు రాకపోవడంతో డ్రైవర్స్ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుడు సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ 20 రోజుల నుంచి 90 గ్రామాల్లో మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, బయట మంచినీళ్లు కొనుక్కుని తాగుతుంటే జ్వరాలు వస్తున్నాయని, అలాగే సత్యసాయి బాబా వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా బకాయిలు పడ్డ జీతాలను వెంటనే ఇప్పించాలని, మంచినీరు లేక అల్లాడుతున్న ప్రజలకు నీరు ఇప్పించాలని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. 15 రోజుల్లో ప్రజలకు నీరు ఇప్పించలేకపోతే ఆగస్టు 18వ తేదీన 10,000 మంది మహిళలతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని వెల్లడించారు. గత 20 రోజుల క్రితం గోకవరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలా చెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండు టెండలో నడిచి వెళ్ళడం జరిగింది. 53 మంది కూడా. ఇక్కడ ఆ నీళ్లకు అలవాటు పడడం వల్ల వీళ్ళందరికీ కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి, అనేక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ గోకవరంలో, ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో, ఇక్కడ సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న, మీరు కూడా రండి అని చెప్పేసి మహిళలు పిలవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి బాధిత ప్రజలందరి తరపున, బాధిత కార్మికులందరి తరపున ప్రభుత్వాన్ని మేము చేతులు జోడించి కోరుతా ఉన్నాం. దయచేసి స్పందించండి. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభిమానం సార్. ఎవరు తెస్తారని నీళ్ళు ఇరుగు పొరుగు తెచ్చిస్తారా? మాకు ఆడవాళ్ళు ఒక్కొక్కరే ఉన్నాం, మగవాళ్ళు ఏడింటి తాగామా? మేము మంచి గురించి చాలా బాధపడతాం. మేమందరం ఓట్లు వేస్తేనే కదా మీ అందరూ నెగ్గారు. మీ జీతాలు మీరు తీసుకుంటే మా ప్రజలకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నీళ్ళ గురించి మాత్రం మీరు వెంటనే స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలి. లేదంటే ఈ జనం అందరూ కలిసి రాజమండ్రి అక్కడికి వచ్చి మేము అందరం కూడా ధర్నా చేస్తామండి. మేము ఊరుకోము, మాకు మంచినీళ్ళు కావాలా. మీరు వెంటనే స్పందించాలండి. మీకు నమస్కారం అండి. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఇటీవల అనారోగ్యంతో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి 14,81,461 చెక్కులను కాకినాడ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 25 మందికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోకవరం మండలంలో ఒకేసారి 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జ్యోతుల నవీన్ చెప్పారు. ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చి అనారోగ్యంగా ఉన్నా వెంటనే CMRF ను ఉపయోగించుకోవాలని జ్యోతుల నవీన్ అన్నారు. తమ కార్యకర్తలకు తెలియజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోకవరం మండలం CMRF చెక్కులు ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే వైద్యపరంగా ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ CMRFని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వరకు కూడా రమారమి 380 చెక్కులు CMRF చెక్కులు జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల నెహ్రూ గారి ద్వారా రావడం జరిగింది. ఇదే విధంగా ఇదే కాదు, ఈ సంవత్సర కాలంలోని కూడా CC రోడ్లు వేసుకున్నాం, BT రోడ్లు వేసుకున్నాం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా
చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని కూడా మా కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో వాటిలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఎంత చేసినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, మోసం చేశారు అంటున్నారు. దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మీకులాగా రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలో కూర్చేయలేదు. మీకులాగా అరకొర సంక్షేమాలతోటి ప్రజల్ని మోసం చేయలేదు. మీకులాగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అనాలోచితంగా స్కాములు చేసి సంపాదించలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈరోజు రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారు, పోలవరాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. గతంలో మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలామంది కాంట్రాక్టులు కానీ చాలా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సైక్లింగ్ ద్వారా వాళ్ళ రన్నింగ్లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.